బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. మద్యపానం మహదానందం మనోధైర్యం ధనాదం. మీరు ప్రత్యక్షం అయిపోయారు డైరెక్టర్ గారు. హీరోస్ వస్తారు దాని ఇప్పుడు మారుద్దాం అంతేనా? మెగా వీక్షణం, విక్టరీ విన్యాసం, మహదానందం, మనోధైర్యం, ధనాధర్. రాగానే వచ్చి మీ ఆఫీస్ అంతా చూశాను నేను. లోపల రాజేంద్ర ప్రసాద్ గారి ఫోటో నవ్వుతూ ఒకటి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇది అబ్జర్వ్ చేయడం ఇష్టం నాకు. ఏమి ఉన్నాయి, షీల్డ్స్ ఉన్నాయి. అది నా జర్నలిజం. నేను వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఒకరు గుర్తించి చెప్పారు, తర్వాత మీరే చెప్పారు. నువ్వు చేసే ఆ పని నాకు చాలా ఇష్టం. ఒక 20 సంవత్సరాల తర్వాత 100 సినిమాలు చేసినా గానీ మీ ఇంటికి వచ్చి హోమ్ డూ చేసే బాధ్యత నాది. ప్రతి ఒక్కరికి ఏదన్నా స్టేజ్ బస్టర్ సినిమా చూడాలి అనుకుంటే అనిల్ రావుపూడి సినిమాలు చూద్దాం అనుకుంటారు. బట్ మీకేంటి అసలు? చెప్పాను, ఇళయరాజా గారి మ్యూజిక్ వింటాను అంతే అంతే. సుందరి చూడని ఈజ్ ఎ జీనియస్, ఈజ్ ఎ మెజిషియన్. నా దృష్టిలో నాకు ఆయన మాస్టర్. ఏదైనా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అవకాశం ఉంటే హ్యాపీగా ఎందుకు చేయను, అద్భుతంగా చేస్తారు. విజ్ఞానంలో చదువుకుంది కేటీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మీరు. చాలా ఒక ఆయన పెద్ద హీరో, ఒక ఆయన పెద్ద డైరెక్టర్, ఒక ఆయన పెద్ద పొలిటీషియన్ అయిపోయారు. మీ పిల్లలిద్దరిలో ఎవరు మీలాగా ఉండేది చలాకీగా? అట్లీస్ట్ పాప బాబు? పాప ఫుల్ హైపర్, బుడ్డోడు వెరీ హైపర్ డోపర్. ఆ పాపను తీసుకెళ్ళారు చిరంజీవి గారి దగ్గర, చాలా ఎమోషనల్ అయ్యారు. అక్కడ చిరంజీవి గారు కూడా చాలా హెల్ప్ చేశారు. షోలో ఒక 5 lakhs చెక్ ఇచ్చారు. సో నాకు ఆ షోలో ఒక టేకింగ్ ఎలిమెంట్ ఏదన్నా బ్యాక్ తీసుకెళ్ళిందంటే వరుడవి. కానీ మీరు ఎందుకు 80s 90s హీరోస్ లైక్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు వీళ్ళని ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళతోనే సినిమాలు తీయాలి, వాళ్ళతోనే హిట్స్ కొట్టాలి? టు బి హానెస్ట్, ఎవరైనా అవైలబుల్ స్ట్రాంగ్ సోర్స్ తో ఆడాలనుకుంటారు. నాకు అవైలబుల్ స్ట్రాంగెస్ట్ సోర్స్ టు బి హానెస్ట్. నాగార్జున గారు మిస్ అయ్యారు. అది చేస్తాను, ఫ్యూచర్ చేస్తాను, పక్కా చేస్తాను. ఏంటి సుష్మిత గారి రియాక్షన్ ఆఫ్టర్ గెట్టింగ్ దిస్ మచ్? చిరంజీవి గారు కూడా తనకు ఒక అద్భుతమైన సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది మెటీరియలైజ్ అవ్వలేదు. సో ఫైనల్ గా నా రూపంలో, నా ద్వారా ఇంత మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆ అమ్మాయికి కూడా రావటం చాలా హ్యాపీ. రామ్ చరణ్ గారు ఏంటి చూసిన తర్వాత ఏం చెప్పారు? సినిమా డెఫినెట్ గా ఉంటుంది. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్సైట్ అయ్యారు. నాన్నగారు కూడా అద్భుతంగా ఉన్నారు, లుక్ వైజ్ బాగున్నారు, పర్ఫార్మెన్స్ జరిగింది, డాన్స్ జరిగింది. సో హి వాజ్ వెరీ హ్యాపీ.